పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మరో తీపి కబురు. ఏపీకి మరో కొత్త నేషనల్ హైవే, ఏకంగా 200 కిలోమీటర్లు. ఈ 3 జిల్లాలకు మహర్దశ. ఉత్తరాంధ్రలో కీలకమైన మరో గ్రీన్ఫీల్డ్ కోస్టల్ నేషనల్ హైవేకు లైన్ క్లియర్ అయింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్టు నుంచి భీమిలి వరకు గ్రీన్ఫీల్డ్ కోస్టల్ హైవే నిర్మాణం కానుంది. ఇటీవల ఈ హైవే గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ని రిక్వెస్ట్ చేశారు. దీంతో ఓకే చెప్పారు. ఈ హైవే మూలపేట పోర్టుకు అనుసంధానంగా ఉంటుందని చెప్తున్నారు. పర్యావరణానికి అనుకూలంగా, వేగంగా వెళ్లేందుకు ఉపయోగంగా ఉంటుందన్నారు. విశాఖపట్నం నుంచి బీబిలి వరకు జాతీయ రహదారి ఉంది. భోగాపురం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. అటు శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు 6 లైన్ల రహదారి అవసరం ఉందని గుర్తించారు. అందుకే భోగాపురం ఎయిర్పోర్టుకు, మూలపేట పోర్టుకు కనెక్టివిటీని పెంచే పనిలో ఉన్నారు. విశాఖపట్నం వరకు లింకు చేయనున్నారు. అటు పర్యాటకం అభివృద్ధి చెందడంతో పాటు ఆక్వా పరిశ్రమలు కూడా వస్తాయని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ హైవేకు సంబంధించి ఫోకస్ పెట్టారు. ఆయన కూడా ఈ కోస్టల్ నేషనల్ హైవే ఆవశ్యకతను కేంద్రానికి వివరించారు. అయితే సుమారు 200 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ కోస్టల్ నేషనల్ హైవేకు భూసేకరణ ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈ హైవేకు సంబంధించి ఆదేశాలు ఇంకా రాలేదని, ఒకవేళ వస్తే కనుక డిపిఆర్ రెడీ చేస్తామంటున్నారు అధికారులు. ఈ ప్రాంతంలో అటవీ, తీర ప్రాంత జిరాయితీ స్థలాలు ఎంత అవసరమో గుర్తిస్తామన్నారు. మరోవైపు మూలపేట పోర్టు పరిధిలో అమెరికాకు చెందిన ఎగ్జాంపుల్ కంపెనీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ పాలీ ఇథిలిన్ పరిశ్రమను 1250 ఎకరాల్లో 83,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గత వారం ఆ సంస్థ ప్రతినిధులు అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆర్టీఓ ప్రభుత్వం సంస్థకు కల్పించే సౌకర్యాలను వివరించారు. మూలపేట పోర్టుకు రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. పోర్టు ఆవశ్యకతను కూడా వివరించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.